అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. సో ఈరోజు ప్యారడైజ్ టీజర్ వచ్చింది. సో మరి దీని తర్వాత సినిమా ఎట్లా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, టీజర్ చూశాక చాలా విచిత్రంగా అనిపించింది. అసలు ఒక తెలుగు దర్శకుడు ఈ రేంజ్లో కూడా తీయగలుగుతారా అని చెప్పేసి అనిపించింది. ఒకప్పుడు స్పీల్బర్గ్ని చూసేసి నేర్చుకునే వాళ్ళందరూ ఆయనలాగా తీయాలి, ఆయనలాగా తీయగలుగుతామా అని చెప్పేసి. అసలు మన దగ్గర అటువంటి దర్శకులు ఉన్నారని చెప్పేసి ఎప్పుడైతే రాజమౌళి గారు వచ్చారో, రాజమౌళి గారి మూవీ చూసి ఆయన కూడా అక్కడి నుంచి కామెంట్ చేయడం చాలా బాగుంది, నేను కూడా వచ్చేసి ఒకరోజు షూటింగ్ చూస్తాను అని చెప్పి అనడం. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్రెడీ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి నిరూపించింది. ఇదిగో ఈ టీజర్ మరోసారి చూపించింది, ఆ విషయాన్ని నిరూపించింది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వచ్చినటువంటి అన్ని అప్డేట్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఏ రేంజ్లో రాబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల గారి పేరు తీసి శ్రీకాంత్ ఓరిదేవుడు అని చెప్పి పెట్టాలి. ఆ టీజర్ అనేది ఆ రకంగా ఉంది, మామూలుగా లేదు. అది చూస్తుంటే చీకట్లోంచి వెలుగు కిరణాలు పుట్టినట్టు. నానిగారి డ్యాన్స్ ఒకటి, అంటే ఆయన ఒక రకంగా చీకట్లో ఎలా చూపించాడంటే ఒక రాక్షసుడు వెళ్ళిపోతున్నట్టే చూపించాడు. అంటే ఆయన క్యారెక్టర్ ఇంకా పూర్తిగా ఎలా ఉంటుందో మనకు తెలీదు. మేబీ ట్రాన్స్జెండర్ని సపోర్ట్ చేసే క్యారెక్టర్ అని చెప్పి అంటారు. అది మొత్తం మూవీ రిలీజ్ అయితే కానీ మనకు ఐడియా లేదు. ఇంకొకటి శకలక శంకర్ గారు, ఆయన ఎప్పుడు కూడా మనం కామెడీగా చూసాం, దీంట్లో కాస్త సీరియస్ రోల్ కనిపించింది. దీంట్లో సంపూర్ణేష్ బాబు గారు ఉన్నారు, మోహన్ బాబు గారు. ఇక్కడ మెయిన్గా మాట్లాడుకుంది సంపూర్ణేష్ బాబు గారి గురించి, ఇంకా మోహన్ బాబు గారి గురించి కంటే కూడా సంపూర్ణేష్ బాబు గారు ఇంత సీరియస్ క్యారెక్టర్ చేయగలుగుతారా అని చెప్పేసి అసలు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది. కానీ టీజర్లో క్లియర్గా అర్థమైపోయింది ఆయన ఏ రకమైన రోల్ అయినా చేయగలరు అని చెప్పేసి. ఒకటేనండి, ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చూడబోతున్నాం అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నాం. రికార్డులో మొత్తం పోతుంది. థ్యాంక్ యూ అండి. సినిమా భారీ అంచెలు వేసుకుంది బాగుంటుందండి. కానీ ఆ ఓవరాల్గా ఆ లుక్, ఆ స్టైలు, ఫ్యాన్ ఉండే మొప్పి కాబట్టి అదిరిపోద్దండి సినిమా. ఎక్సలెంట్గా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఆ లుక్ చూస్తుంటే మైండ్ చెదిరిపోతుంది, అట్లా ఉంది. ఆ ఏ స్టైల్ కానీ ఆ జడలు వేసుకుని ఉంది మైండ్ చెదిరిపోతుందండి. కానీ సినిమా మాత్రం భారీ అంచెలుగా పైకి ఎత్తేద్దండి సినిమా. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇట్లాంటి కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు ఏ హీరో కూడా చేయలేదన్నమాట. రెండు జల్లు వేసుకొని అవునవును చేయలేదు. సో మరి ఈయన సినిమా అనేది యూనిక్ గా ఉంది కాబట్టి కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయా? లేదండి, ఒక లెవెల్ ఎత్తుకు వెళ్ళిపోద్దండి. ఎందుకంటే ఆ స్టైల్ చూస్తుంటే జడలు వేసుకొని మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం నాని గారు ఎక్సలెంట్గా ఉంది. ఆ లుక్ మాత్రము ఒక ఫీజుకి వెళ్ళిపోద్ది, ఒక లెవెల్కి వెళ్ళిపోద్ది మూవీ. కానీ అందరూ చాలా బాగుందనే అందరూ. అంటే ఇప్పుడు నాని గారు ఒకరుంటేనే సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్ వరకు వెళ్తారు. సో ఆయన తోడు సంపూర్ణేష్ బాబు, ఆయన తోడు మోహన్ బాబు గారు. సో అంటే జనాలు ఆదరిస్తారు అనుకోవచ్చా ఈ సినిమాని? ఆదరిస్తారు కన్ఫర్మ్గా. ఎందుకంటే ఆయన ఒక ఫ్యామిలీ మనిషి లాంటాడు అనమాట. నాని గారు ఒక ఫ్యామిలీ మనిషి అనమాట. ఫ్యామిలీలు చూస్తారు, తర్వాత చిన్నోళ్ళు చూస్తారు, పెద్దలు అందరికీ నచ్చుతాడండి ఆయన. నాని గారు మాత్రం ఆయన ఒక ఎక్సలెంట్ అనమాట. ఖచ్చితంగా హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్దని ఒక లెవెల్కి వెళ్ళిపోద్ది. ఫ్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఒక లెవెలేనండి అది. సినిమా ఎలా ఉండబడుతుందంటే అసలు చూసారు కదా ఎట్లా ఉందో లుక్. ఆ నానిగారి ఒక్క స్టెప్తో ఆ రెండు జల్లు వేసుకొని ఊపుతుంటే మాత్రం మొత్తం ఇండస్ట్రీ కాదు కదా, మొత్తం షేక్ అయిపోయింది నిజంగా. ఎందుకంటే ఒక సినిమాలో ఒక సాంగ్ కేవలం ఒక హిట్ అయిందంటే ఆ సినిమా వేరే రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం చూసారు చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉంది, చిన్న ఎమోషన్స్, చిన్న సాంగ్స్తోనే సినిమా ఐపులేసిపోయింది. పెద్ద బాహుబలి సినిమాలు కూడా అంత రేంజ్లో లేవు ఇప్పుడు, అంత క్రేజీ ఉంది. కాబట్టి కంపల్సరీ నాని గారు మంచి స్టోరీతో, మంచి లుక్స్తో, మంచి చిన్న స్టోరీతో, లవ్ ప్రేమ్తో వస్తున్నారు కాబట్టి కంపల్సరీ ప్రేక్షకులకి ఉంటారు, మంచి సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి స్టోరీతో ఎవరు రాలేదు. అంటే ఇప్పుడు రెండు జల్లు వేసుకోవడము, ట్రాన్స్జెండర్ కి సపోర్ట్ అంటే ఏ హీరో కూడా ఒప్పుకోరు. అవునవును. సో ఇందులో మోహన్ బాబు గారు కావచ్చు, లేకపోతే సంపూర్ణేష్ బాబు గారు. సో ఎట్లా అనిపిస్తుంది అనమాట ఈ కాన్సెప్ట్ మీకు? అదే ఇప్పుడు చెప్తున్నా కదా, ప్రతి హీరోలు ఏంటంటే ఉన్నాంలే ఎంతమంది కలెక్షన్ వచ్చింది లేదో చేసామన్నట్టు కాకుండా ఈ నానిగారు ఏంటంటే ప్రతి సినిమా ఏదో ఒక డిఫరెంట్ ఉండాలా, జనాల్లోకి మనం వెళ్ళాలి, కొత్త స్టోరీ ఉండాలా అని చెప్పి సినిమా హీరోగా ట్రై చేస్తూ ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి నిజంగా తను ఉన్న టాలెంట్ పరంగా కానీ ఒక హీరో పరంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం. కంపల్సరీ మీరు ఎంతైతే నానిగారు కష్టపడుతున్నారో మంచి నేమ్ వస్తుంది, మంచి సక్సెస్ అవుతారు. ఇలాంటి సినిమాలు ఎన్నో మీరు తీసుకొని రావాలి, మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వాలని మీలాంటి అభిమాన హీరోలు మేము ఎనీ టైం ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి, ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి ఆదరణ లభిస్తుంది ప్రేక్షకుల నుంచి. మరి ఈ సినిమాను కూడా ఆదరిస్తారనుకోవచ్చు? పక్కా 100% ఆదరిస్తారు. ఈసారి కంపల్సరీ వచ్చే సినిమా నాని గారి లైఫే చేంజ్ అయిపోద్ది. డిఫరెంట్ స్టోరీలతో వేరే లెవెల్. ఇంకా ఆయన గురించి మనం ఎంత తక్కువ చెప్పిన కంపల్సరీ. ఎందుకంటే ఆ జడలు ఉంచారా, ఏం ఐడియా రా బాయ్, ఏం ఐడియా. ఆ జడలేందో అంత ఆ స్టెప్తో లెగ్తో మూమెంట్ వేస్తారు కదా, ఇంకా థియేటర్లో నార్మల్గా ఎట్లా ఉంటుందో ఇంకా చూసుకోండి మీరే. కంపల్సరీ ఒక్క సాంగ్స్తో సినిమా హిట్. ఇప్పుడు ప్రజెంట్ మన సంక్రాంతి తర్వాత పెద్దగా ఏం మూవీస్ రాలేదు. పెద్ద వచ్చింది, తర్వాత లెనిన్ వచ్చింది, అంతే.
ఇంకా పెద్ద పెద్ద సినిమాలు అంటే ఏం రాలేదు. ప్రతి ఫ్రైడే సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి కానీ మనం చూడాలనుకునే సినిమాలు కావాలనుకునే సినిమాలు అయితే రాలేదు. సో ఈ సినిమా కోసం అయితే జనం వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఒక టైప్ ఆఫ్ పీపుల్ మాత్రమే చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. బట్ చాలా మంది ఈ స్టోరీ అంతా వర్కౌట్ అవ్వదేమో, ఏం స్టోరీ లేదని చెప్పేసి అంటున్నారు. అది నిజమా? అంటే ఎక్స్పెక్టేషన్సే, బట్ నిజం అనుకోవచ్చా? పబ్లిక్ డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు సినిమా నాని ఫ్యాన్స్ పాజిటివ్ చెప్తారు, అగెనెస్ట్ ఫ్యాన్స్ కొంచెం అలా చెప్తారు. సో సినిమా కోసం అయితే ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే డిఫరెంట్ లుక్ ఉంది కాబట్టి. ఇంకా ఇప్పుడు పుష్పలో అల్లు అర్జున్ గారు ఒక యూనిక్ గెటప్ ఎట్లా చేశారో అది ఒక యూనిక్ అయిపోయింది అనమాట ఆయన లైఫ్ కెరీర్ మొత్తానికి. సో ఈయన కూడా ఈ జడల్ క్యారెక్టర్, రెండు జడలు అనేది ఒక మంచి యూనిక్ ప్లేస్ అవుతుంది అనుకోవచ్చు ఆయనకి, నాని గారికి. ప్రతి హీరో ఇప్పుడు ముందు సినిమా లాగా అయితే ఉండరు కదా, నేను కంపల్సరీగా చేంజ్ అయితే చేస్తారు కాబట్టి ఈసారి ఈ వైపు ఈ విధంగా కాస్ట్యూమ్ ఎంచుకున్నారు. సో ఈ మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది బాలీవుడ్లో చేస్తూ ఉంటారు ఇట్లాంటివి. సో మన తెలుగు టాలీవుడ్లో కూడా చేస్తున్నారు కాబట్టి వెయిట్ చేయాలన్నమాట. సినిమా కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. ర్యాంప్ ఉంటుంది అనమాట. చూసుకున్నట్లయితే శ్రీకాంత్ ఓదుల గారు డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ నాని గారు. అసలు చూసుకున్నట్లయితే సాంగ్స్ అయితేనేమి, ఆ డైలాగ్స్ అయితేనేమి ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారనమాట, జడలు అని చెప్పి. అంటే తెలంగాణ ఓరియంటెడ్, అంటే తెలంగాణని కామెడీకి చూసామన్నమాట. అంటే కొన్ని కామెడీ సీన్స్లో అంటే మీన్స్ సినిమాలో కామెడీకి వాడడానికి యూజ్ చేస్తారు. కాకపోతే ఇది ఏంటంటే ఊర మాస్ ఉందన్నమాట. చూసినట్లయితే చెప్పాల్సిన అవసరం లేదు. నాని గారు అక్కడ ఉన్నారంటే సంథింగ్ ఇస్ దేర్ కాబట్టి నాని ఇస్ దేర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి ఒక యూనిక్ క్యారెక్టర్ అనేది ఎవరు కూడా ట్రై చేయలేదు ఇంతవరకు. అవునవును. లైక్ పుష్పలో అల్లు అర్జున్ గారు చేసినటువంటి తర్వాత ఇది ఒక యూనిక్. మరి ఆ సినిమా అంటే అంత కాకపోయినా మంచి ఆదరణ లభిస్తుంది అనుకో. సినిమా తరం మారిపోయింది భయ్య. అంటే ఎక్కడ గూడలలో సెటిల్ వేసి తీసేద్దామంటే నవ్వదనమాట, నడచదు సినిమా అనమాట. తెలుగు సినిమా ఖ్యాతి అయితే పెరిగింది. చూసుకున్నట్లయితే మనకి ఎక్కడో 100 కోట్లు పెట్టే సినిమా నుంచి 1000 కోట్లు పెట్టేదాకా వచ్చానమాట. అలాంటిది దాని దగ్గర క్యారెక్టరైజేషన్ అన్ని మారుతూ ఉంటాయి, సినిమా కూడా మారుతుంది. అలాగే జడలు వేసుకొని వస్తున్నాడు అన్న, సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే. మోహన్ బాబు గారు, అవునవును. అంటే కంబ్యాక్ అయితే ఇచ్చారనమాట. అదే మనకి సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు కదా, ఆయనకు వచ్చినట్టు. ఓకే ఫైన్, వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ. నేను ప్యారడైజ్ గురించి ఎప్పుడో నేను నాని క్యారెక్టర్ గురించి మాట్లాడాను, కానీ ఆయన జడలు, ఆయన డ్యాన్సు, ఆయన యాక్షను అదేందిరా నాయన, కింద కూర్చొని మోకాల మీద నుంచి ఇట్లా పోవడం ఏంది, జిలేబీ వేసినట్టు పాక్కుంటూ పోతున్నాడు సాంగ్లో. వామ్మో, అలాంటి డ్యాన్స్ నేను ఇంతవరకు చూడలేదు. అదేం సాంగ్ అది? ఆ సాంగ్ మా వాడు వచ్చాడు, అదేదో సాంగ్ ఉందయ్యా. ఆ పేగులు మెడలో వేసుకుంటాడంట, ఓ ఆట ఆడిస్తాడంట అందరినీ. ఆ దేవుడు మమ్మల్ని ఆడిస్తున్నాడు. కానీ ఈ వర్షం లాగానే కనక వర్షం కురుస్తుంది సినిమాకి కలెక్షన్స్. నెక్స్ట్ మామూలుగా అయితే మన ఆగస్టు 21 రిలీజ్ కావాలి. పోస్ట్ పోన్ ఎందుకైందంటే ఇరుముడి సినిమా, మన రవితేజ గారి సినిమా వల్ల సెప్టెంబర్కి పోస్ట్ పోన్ చేశారు. నో ప్రాబ్లం, ఎవ్వరు డిసప్పాయింట్ కాకండి. ఆ లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు. ఎట్లా వస్తాడంటే వర్షము, సునామీ చెప్పకుండా వస్తాయి కదా, అలాగే వస్తాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇట్లాంటి ఒక యూనిక్ క్యారెక్టర్ని ఎంచుకోలేదన్నమాట. అంటే వేరే హీరో అయినా కూడా దీన్ని ఒప్పుకునేవాడు కాదేమో, 2 జైళ్ళు అని చెప్పేసి, ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. సో ఇప్పుడు పుష్పలో అల్లు అర్జున్ గారు ఏ విధంగా అయితే శారీ వేసుకొని ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేశారో, సో ఈయన కూడా ఈ క్యారెక్టర్ కలిసి వచ్చి మంచి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అయిద్దా? అబ్బా, మనము గంగమ్మ జాతరలో మన అల్లు అర్జున్ గారు చూపించిన డ్యాన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ మైండ్ బ్లాక్, చేయలేరు. అదే విధంగా మన నాని గారు తీసుకున్న ఈ స్టెప్ బా సూపర్ డూపర్ హిట్ అనాలా. బంపర్ హిట్, కనకవర్షం, అదే వర్షంలాగా కనకవర్షం కురుస్తుంది ఆ సినిమాకి, బంపర్ హిట్ అయిపోతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్ గా నాని గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్ వరకు వస్తారు. అవును. సో ఆయనకు తోడు మోహన్ బాబు గారు, ఆయన కలెక్షన్ కింగ్. అవును. దానికి తోడు సంపూర్ణేష్ బాబు, ఇంకా చాలా మంచి స్టార్ కాస్టింగ్ ఉంది. అవును. మరి జనాలు ఈ సినిమాని ఆదరిస్తారు అనుకోవచ్చా? నాయన, ఈ సినిమా నాని అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు? సైలెంట్గా ఉంటాడే కిల్లర్ లాగా. ఈ సినిమాలో వైలెంట్ అయిపోయాడయ్యా, మామూలు వైలెంట్ కాదు. అలాంటిది ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సినిమా? ఏంటి ఈ సినిమా అసలు, జడలేంటి, ఆ డ్యాన్స్ ఏంటి అనే విధంగా జనాలు ఎదురు చూస్తున్నారంటే ఆదరిస్తారని చిన్న గంట అవేందయ్యా. రిలీజ్ అయితే నీకు ఉంటుందిలే, మామూలుగా ఉండదులే, మామూలుగా ఆదరించారు. లెనిన్ గురించి ఏమన్నారు ఇక్కడ, ఆడుకున్నారు. అన్ని సినిమాల గురించి నేనే చెప్పాలి ఇక్కడ.
అంతే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. ఒక మాటలో చెప్పండి, సూపర్ హిట్టా ఫ్లాపా? సూపర్ డూపర్ హిట్. దీంట్లో మోహన్ బాబు గారు ఉన్నారు, కలెక్షన్ మోహన్ బాబు గారు ఉన్నారు. ఆ కలెక్షన్ పరంగానే సినిమా కలెక్షన్ అయిపోతుంది అయ్యా. అది